హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ ఎలక్ట్రికల్. ఈరోజు వచ్చి మనకి సీలింగ్ ఫ్యానింగ్ అనేది బేరింగ్ ప్రాబ్లం ఉంది, అలాగే వైనింగ్ కూడా ప్రాబ్లం ఉంది. ఇది మనం వైనింగ్ అనేది కోర్ అనేది వైనింగ్ చేయించడం జరిగింది. ఈ రెండు బేరింగ్ చూస్తున్నారు, రెండు బేరింగ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఈ ప్లేస్లో మనం కొత్తవి రీప్లేస్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈ బేరింగ్ నెంబర్ వచ్చేసి 6201 బేరింగ్ కూడా చూస్తున్నారు. ఇది వచ్చేసి 6202. మనం బేరింగ్ నెంబర్ తెలియాలంటే దీని మీద రాసి ఉంటుంది. మీరు ప్లస్ మనకి 6202 అనే బేరింగ్ నెంబర్ కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బాటమ్ కవర్ కింద, అంటే ఫ్యాన్కి కింద ఉండే ఈ కవర్. దీనికి వచ్చేసి 6201 బేరింగ్ అనేది ఎక్కించాలి. మీరు చూస్తున్నాం ఫ్రెండ్స్, బేరింగ్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు ఈ బేరింగ్ అనేది మనం ఈ కవర్లో ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని లోపలికి ఫ్రిడ్జ్ చేయాలి. మనం బేరింగ్ అనేది లోపల ఈ కవర్లోకి ఎక్కించడం జరిగింది. అలాగే మన 6202 బేరింగ్ కూడా సేమ్ అలానే ఎక్కించుకోవాలి. ఇదిగా చూస్తున్నారు ఫ్రెండ్స్, 6202 బేరింగ్ సేమ్ ఇది కూడా అంతే. మనం కవర్లో పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్ చేస్తే లోపలికి వెళ్ళిపోద్ది. చూశారు కదా ఫ్రెండ్స్, మన ఈ బేరింగ్ కూడా ఎక్కించడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ బాడీకి కోర్ అనేది, ఫ్యాన్ కోర్ అనేది ఎక్కిద్దండి. వైనింగ్ కోర్ అంటారు ఫ్రెండ్స్, మీరు చూస్తూనే ఉండాలి. ఇది వైనింగ్ కోరు. ఇది వచ్చేసి మనకు కనిపించే ఆ బాడీకి ఎక్కించాలి కవర్, ఈ వైనింగ్ కోర్ని. ఈ వైనింగ్ కోర్ని కవర్కి ఇలా ఈ విధంగా ఎక్కించుకోవాలి. మీరు చూస్తున్నారు, దీన్ని ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళుద్ది. చూశారు కదా మనం కవర్కి వైనింగ్ కోర్ ఎలా ఎక్కించానో. ఇప్పుడు పైన మనకి బాటమ్ కవర్ అనేది ఎక్కిద్దామండి. దీన్ని బాడీని వైనింగ్ కోర్కి ఈ విధంగా ఎక్కించడం జరిగింది. ఒకసారి మనం స్క్రూలు సెట్ చేసుకున్నామండి. చూశారు కదా మనం వైనింగ్ కోర్ని బాడీకి ఎక్కించడం జరిగింది. చూసిన ఫ్రెండ్స్ ఎంత ఫ్రీగా తిరుగుతుందో ఫ్యాను. చూసింటారు బేరింగ్ ఎలా ఎక్కించాము అండ్ బాడీ కవర్ ఎలా ఎక్కించాము. చూడండి, మనకి చాలా సాఫ్ట్ అనేది చాలా ఫ్రీగా తిరుగుతుంది. ఇప్పుడు దీనికి మనకి కెపాసిటర్ వేసుకొని కనెక్షన్ వేసి ఒకసారి సప్లై ఇచ్చి రన్నింగ్ చేసి చూద్దామండి. కెపాసిటర్ బాగుందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. కెపాసిటర్ అనేది వీక్ అయింది. మనం కొత్త కెపాసిటర్ అనేది వేస్తున్నాము. వైనింగ్లో వచ్చేసి 3 వైర్లు వచ్చినాయి. మీరు చూస్తూనే ఉన్నారు. బ్లాక్ ఒకటి, రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి. ఫ్రెండ్స్ ఇవి ఏమేమి వైర్లో తెలుసుకుందండి. బ్లాక్ వచ్చేసి రన్నింగు, మనకి ఎల్లో వచ్చేసి స్టార్టింగ్ ఫ్రెండ్స్, మనకి రెడ్ వైర్ వచ్చేసి కామను. ఇప్పుడు వీటికి కెపాసిటర్ కనెక్షన్ ఎలా అయ్యాలో అది కూడా చూద్దామండి. చూస్తున్నారు 2 కెపాసిటర్ వైర్లు వచ్చినాయి. ఇక్కడ మనకి వైనింగ్లో వచ్చేసి 3 వైర్లు వచ్చినాయి కదా. ఈ వైర్లో మన ఈ కెపాసిటర్ వచ్చేసి బ్లాక్ ఒక వైర్ కలపాలి. అలాగనే కెపాసిటర్ వైర్ వచ్చేసి మనకి ఎల్లో కలుపుకోవాలి. ఎల్లో అంటే స్టార్టింగ్, రెడ్ అనేది కామను, బ్లాక్ అనేది రన్నింగ్. మనకి వైనింగ్ నుంచి వచ్చిన 3 వైర్లు కెపాసిటర్ వైర్కి కనెక్షన్ ఎలా కలిపాము, అలాగే టెర్మినల్ ఇచ్చాము. దీనికి ఇప్పుడు సప్లై ఎలా ఇచ్చుకోవాలంటే, మనకి పైన రన్నింగ్ కనిపిస్తుంది కదా బ్లాక్కి అండ్ కామన్ వైర్ రెడ్కి, దీంట్లో పేస్ట్ నోట్లు 2 ఇచ్చుకోవాలి. మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి వైనింగ్ వచ్చిన బ్లాక్ రన్నింగ్ వైరు. ఇది ఎల్లో వచ్చేసి మనకి స్టార్టింగ్, వైనింగ్ నుంచి వచ్చిన రెడ్ వైర్ మనకి కామను. మనం కనెక్షన్ అనేది టెర్మినల్లో రెడ్ బ్లాక్ ఇచ్చుకోవాలి. ఎల్లో అనేది డమ్మీ మనకి స్టార్టింగు. ఈ రెండింటికి మనం చూస్తూనే ఉన్నారు. కింద టెర్మినల్లో ఒక వైర్ ఇచ్చాము, పై టెర్మినల్లో ఒక వైర్ ఇచ్చాము. ఇప్పుడు దీనికి సిరీస్లో ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి మనం సిరీస్లో కలిపాము, సప్లైలో ఇవ్వలేదు, ఓన్లీ సిరీస్లోనే చెక్ చేస్తున్నాము. చూడండి సిరీస్లోనే ఎంత ఫ్రీగా తిరుగుతుందో. అక్కడ మీరు చూస్తున్నారు లైట్ కూడా వెలుగుంటుంది. ఇది సిరీస్లో చూసాము. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్గా ఇచ్చేసి ప్లగ్లో డైరెక్ట్గా ఇచ్చేసి ఒకసారి చూద్దామండి.
మరి ఇప్పుడు నేను సిరీస్ కాకుండా డైరెక్ట్గా ఇచ్చేసాను. ఫ్యాన్ చూడండి సార్ ఎంత ఫ్రీగా తిరుగుతుందో. ఫ్రెండ్స్ ఇది మనం బేరింగ్లు ఎలా ఎక్కించుకోవాలి, వైండింగ్ కోర్ ఎలా ఎక్కించుకోవాలి అనేది ఈ వీడియోలో చూసాము. ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.